అయితే స్కూల్ ఫీజులు ఏం చేస్తున్నారు? కొత్త చట్టం వస్తుందేమో అని కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ నిర్వాహం. వచ్చే విద్యా సంవత్సరానికి ఇప్పుడే ఫీజుల పెంపు 15 నుంచి 50% వరకు పెంచుతూ ప్రకటనలు. 20% ముందే కట్టాలని పేరెంట్స్పై ఒత్తిడి. ఆందోళన బాటలో స్టూడెంట్స్ పేరెంట్స్ అట. రంగారెడ్డి జిల్లా హైతనగర్లోని జీ హై స్కూల్ ఉన్న పలంగా 40% ఫీజులు పెంచడంతో పేరెంట్స్ శనివారం ధర్నా దిగారు. స్కూల్ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే హైదరాబాద్లోని ఎల్బీనగర్, వనస్థలిపురం పలు చోట్ల బ్రాంచ్లు ఉన్న ఒక కార్పొరేట్ స్కూల్ క్లాసుల వారిగా 30 నుంచి 40% వరకు ఫీజులు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీనివల్ల ఒక్కొక్క క్లాసుకు 25,000 నుంచి 55,000 వరకు ఫీజులు పెరుగుతున్నాయట. వాస్తవానికి కొత్త విద్యా చట్టం వస్తుంది, కొంతమందికి 25% ఫ్రీ సీట్ ఇవ్వాలని రకరకాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని నియంత్రణకు తీసుకురావాలన్నప్పుడు ఏం చేసినారా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా 100 మంది ఉంటే 25 మంది ఫ్రీ ఇచ్చినాం అనుకో, ఈ 25 మంది ఫీజు ఎక్కడ వసూలు చేయాలి? మిగతా 75 మంది దగ్గరనే మనం వసూలు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేసినారా అంటే, ఈ ఏదైతే 1 నుంచి 10 వరకు తరగతులు ఉన్నాయి, మన చేతుల పనే కదా, దీనికి ఒక జీవో అవసరం లేదు, దీనికి ఒక వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు, మన స్కూలు మన ఇష్టం, నా ఇష్టం అని చెప్పి ఈ ప్రైవేట్ స్కూల్లో ఏం చేసినారా అంటే డైరెక్ట్గా ఫీజులు పెంచేసినారు. ఎవరు కార్పొరేట్ సంస్థలు అంటే ఎవరు? ఈ పారాయణ, ఇక తన్యలు గిన్నెలు ఉంటాయి కదా, అవి వాళ్ళు ఈ కార్పొరేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా వాళ్ళే దీన్ని ఆధిపత్యం చెలాయిస్తూ స్కూల్ పిల్లలు రక్తం తాగుతూ ఉన్నారా. పొద్దున 8 గంటలకు పోతే సాయంత్రం 4-5 గంటల స్కూల్లో పిల్లలు బ్యాగులు మోపిస్తారు. చాలా ఇబ్బంది. కొన్ని స్కూళ్ళలో బ్యాగులు ఆడనే పెట్టుకోమంటారు, కొన్ని స్కూళ్ళలో మోసుగా పోవాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈ ఫీజులు అధిక భారం. అంటే నేను ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాను, ఉచిత విద్య ఇవ్వండి, ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం, ఉచిత విద్య ఇవ్వండి, వైద్యం ఇవ్వండి. ఎందుకోసం ఇట్లా చేస్తూ ఉన్నారు? మీ ఉచిత పథకాలు ఎవరికి కావాలి? ఇలా చూడండి, మీరు గమనించండి, ఇక్కడ 21 క్లాసుకు 25,000 నుంచి 55,000 ఎగ్జాంపుల్గా యావరేజ్గా ఒక 40,000 రూపాయలు ఫీజు తీసుకుంటే, 40,000 రూపాయల ఫీజు తీసుకున్న ఒక స్టూడెంట్ ఒక వ్యక్తి దగ్గర అంటే 2 పిల్లలు ఉన్నారు, 80,000 రూపాయలు అయిందనుకోండి 2 పిల్లలకు. ఒక తండ్రి సంపాదన 15,000 నుంచి 20,000 రూపాయల సంపాదన ఉంటుంది. ఆ 15,000-20,000 సంపాదనకు సంవత్సరం మొత్తానికి 2 లక్షల రూపాయలు అతనికి వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్గా. అందులో 80,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు స్కూల్ పిల్లల బుక్స్ అని మళ్ళీ ఫీజే ఇది, మళ్ళీ స్కూల్ ఫీజులు అని వ్యాన్ ఫీజులు అని 1,00,000 పైన అవుతాయి. సరే యావరేజ్లో మీరు అంటారు కాబట్టి 1,20,000 వేసుకుందాం, 1,00,000 రూపాయలు వేసుకుందాం. 1,00,000 రూపాయలు అక్కడనే పోయినాయి. 2 లక్షలు సంపాదిస్తే 1,00,000 రూపాయలు అక్కడనే పోయినాయి. పోయిన తర్వాత ఇంకొక 1,00,000 రూపాయల లోపల భార్య, 2 పిల్లలు, ఆయన బతకాలి. సంవత్సరం మొత్తం మీద అదే తిండితోని బతకాలి. మధ్యలో ఇక ఎటువంటి ఏముండే వాళ్ళకు కొత్త ఏమైనా కోరికలు ఉన్నా కూడా, సినిమా పోవాలన్నా కూడా పోలేని పరిస్థితుల్లో ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఇదే వ్యక్తులకు ఏమైనా అనారోగ్యం పాలైతే ఆ వ్యక్తి పోయి హాస్పిటల్ పడితే 1,00,000 కాదు, 4 వ్యక్తులు ఉన్నారు. చిన్నపాటి జ్వరం వచ్చినా ఇలా సూది గుచ్చి ఇడిచిపెడితే, చిన్న టెస్ట్ చేసి ఇడిచిపెడితే, డాక్టర్ వచ్చి చూసిపోతే ఇలా 20,000 రూపాయలు అక్కడనే పడుతున్నాయి. ఎగ్జాంపుల్ ఇది, నార్మల్ ఇది, చిన్నగా చెప్తారు, చిన్నగా అయితే 20,000 అవుతాయి. 20,000 రూపాయలు అన్నపోయినాయి. పెద్దగా అయింది 50,000, 1,00,000, 2 లక్షలు అయింది. ఇతని సంపాదన 2 లక్షల రూపాయలు ఉన్నాక 4 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఈయన ఎట్లా బతుకుతాడో మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. సామాన్య మానవుడు బతికే పరిస్థితి ఉందా? 2 భార్యాభర్తలు కష్టపడి పెద్ద ఏమైనా జబ్బు వస్తే హాస్పిటల్కే పెడతా ఉన్నారు. స్కూల్ పిల్లల జీవితాన్ని యొక్క అభివృద్ధి కోసం మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఏడ బతకదట్టిన సామాన్య ప్రజలు మీరు గమనించండి మిత్రులారా. ఇంటి పక్కడు గొప్ప స్కూల్లో చదివితే మనం కూడా చదివించాల్సి వస్తుంది. ఇలా ప్రభుత్వ స్కూల్లో తీసుకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయులే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ వేసి మా గవర్నమెంట్ స్కూల్కి రండి అని చెప్పి వీళ్ళు ఉపాధ్యాయులు మమ్మల్ని ఆ పిల్లల్ని అడుగుతూ ఉంటారు. నాకు విచిత్రం ఏంటంటే, ఒక జీవో తీసుకురావాలి, గవర్నమెంట్ పిల్లల యొక్క గవర్నమెంట్ జీతం తీసుకున్న అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించండి పిల్లల్ని, అలా ఒక జీవో తీసుకురావాలి. అలాగే ఉచిత విద్యాన్ని ఇవ్వండి, ఉచిత వైద్యాన్ని ఇవ్వండి. పథకాలు ఎవరికి కావాలి? మీరు గమనించండి, ఇక్కడ కేవలం అంటే కార్పొరేట్ క్లాసుల వరకు 30 నుంచి 40% ఫీజులు పెంచాలంటే బుక్స్ ఫీజు పెరుగుతాయి, బట్టలు అన్నీ కొనుక్కోమంటారు వాళ్ళు, బట్టలు అన్నీ కొనాలి, బుక్కులు అన్నీ కొనాలి, వ్యాన్లు అక్కడ షూలు కూడా అమ్ముతారు. ఆఖరి అవసరమైతే డ్రాయర్లు కూడా, చిన్నపిల్లల డ్రాయర్లు కూడా వాళ్ళే అమ్మే స్థితికి ఇలా కార్పొరేట్ సంస్థలు వచ్చినాయి. ఇది వాస్తవం కూడా. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇప్పటివరకైనా కూడా ఉచిత విద్యని వైద్యాన్ని
పేద ప్రజలకు అందివ్వాలని మేము ఆ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో మేము కొట్లాడుతూ ఉన్నాం, మేము మాట్లాడుతూ ఉన్నాం. నేను ఏ మినిస్టర్ దగ్గర పోయినా చాలా సందర్భాల్లో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది, దీన్ని చూడండి అని. ఎందుకంటే వాళ్ళు మాట్లాడరు, అది జరిగిన పని. ఇలా మాట్లాడుతూ తీర్మాన మల్లన్న గారు ఉన్నారు, మేము కూడా కొట్లాడినా, మా స్టాండ్ ఇది ఉచిత విద్యా వైద్యం అన్నాడు మల్లన్న గారు కూడా. కానీ ఈరోజు కూడా అది ఎట్టిపోయిందో తెలియట్లేదు. మరి మళ్ళీ ఇప్పుడు బీసీ ఉద్యమం అన్నారు. మరి ఆ స్టాండ్ అయితే కావాలి కదా, ఇంతకుముందు చెప్పిన ఉచిత విద్యా వైద్యం అయితే కావాలి కదా, ఆ స్టాండ్ ఎట్టిపోయింది. మరి పేద ప్రజల కోసం కొట్లాడిన అవసరం అయితే ఉంటుంది కదా. రైట్ మిత్రులు.